ఎప్పుడు బీజేపీని వ్యతిరేకిస్తూ ఉంటారు వీడియోస్ లో. మీరు బీజేపీ అభిమానా? 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, అకౌంట్ లో 15 లక్షల రూపాయలు వేస్తా అన్నాడు, లేకపోతే ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తా అన్నాడు. అసలు పట్టించుకున్న పాపానికి పోదు. అందుకే బీజేపీని వ్యతిరేకిస్తాను. పొలిటీషియన్స్ అందరూ కూడా ఎవరైతే హామీలు ఇస్తున్నారో వాళ్ళు అందరూ చేస్తున్నారు అన్ని. కరెక్ట్. అంటే అందరిలాగే నరేంద్ర మోడీ అనుకుందామా? నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు అన్ని ప్రజా వ్యతిరేక నిర్ణయాలు. ఒక పార్లమెంట్ లో అమిత్ షా అన్నటువంటి హోంమంత్రి అంబేద్కర్ అవమానిస్తాడు. అంబేద్కర్ గారు చాలా రాసిన క్రమంలో అయినా అన్ని ఎస్సీలకి ఎస్టీలకి చేస్తారు, మిగతా వాళ్ళకి జాబులు లేకుండా. సరే, కులాల ప్రాతిపదికన అంబేద్కర్ గారు విడదీశారు కదా. ఈ దేశాన్ని వెళ్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి దగ్గర చాలా పెద్ద మంది మేధావులు ఉన్నారు కదా. రఘునందన్ గారు చెప్పినట్టు మేధావులు ఉన్నారు కదా. అంబేద్కర్ గారు విడదీయడానికి రాశారు కదా. మీరు కలపడానికి రాయండి. నువ్వు ఎవరినైనా చేసుకోవచ్చు కానీ ఆ మాలోని చేసుకోవద్దని సొంత అక్కడే వాళ్ళ తమ్ముడు చంపేశాడు. ముస్లిం వాళ్ళ మీద బురద వేయడం కోసం బజరంగ్ దళకు సంబంధించినటువంటి కార్యకర్తలు బురకాలు వేసుకొని ఎవరిపైన హిందువులపైన దాడి చేసి, చూసారా ముస్లింలు మన పైన దాడి చేశారన్నారు. టోల్ గేట్ దగ్గర పట్టుకుంటే బురకాలు విప్పి చూస్తే వాళ్ళు బీజేపీ కార్యకర్తలు. ఏం చేయాలనుకుంటున్నారు వీళ్ళు? ఇది సనాతనవాదం గొప్పదని చెప్తాడు. సనాతనవాదాన్ని వర్ణ వ్యవస్థను సమర్థిస్తే గొప్పది కాదు. రాముడి పేరు మీద రాజకీయం చేశారు, అయిపోయింది. పుల్వామా పేరు మీద రాజకీయం చేశారు, అయిపోయింది. ఇప్పుడు కాశ్మీర్ టూరిస్టుల పేరు మీద, చనిపోయినటువంటి తీవ్రవాళ్ళ పేరు మీద రాజకీయం చేయాలనుకుంటున్నారా మోడీ? అలా చేయాలనుకుంటే చెప్పండి. మమ్మల్ని కూడా చంపి మా పేరు మీద కూడా రాజకీయం చేయండి. తెలంగాణ శ్యామ్ గారు నమస్తే. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? ఫైన్, బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? అడగొచ్చా మరి ఎలా ఉన్నారు ఏంటి? నేను ఆల్వేస్ ఎప్పుడు బాగానే ఉంటాను మేడం. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను నేను. సో మీవి నేను చాలా వీడియోలు చూసానండి సోషల్ మీడియాలో. ఏదైనా వైరల్ అవుతుంది, ఏదైనా కరెక్ట్ జరగట్లేదు, తప్పు జరుగుతుంది అనుకున్న క్రమంలో మీరు ఖచ్చితంగా వీడియోస్ పెడతారు, మాట్లాడతారు జనాల్లోకి వచ్చి. అవును మేడం. అన్నిటికంటే ముందు నాకున్న ఒక క్వశ్చన్ తో మనం స్టార్ట్ చేద్దాం. ఎందుకు ఎప్పుడు బీజేపీని వ్యతిరేకిస్తూ ఉంటారు వీడియోస్ లో? మీరు బీజేపీ అభిమానా? అలా ఏం కాదు, న్యూట్రలే. సో ఇంకా చాలా అడుగుదాం. ప్రజల తరపు నుంచి వచ్చిన ప్రశ్న మీరు వేశారు నాకు. అంటే ఎక్కువ శాతం నేను అదే చూసాను వీడియోస్ లో. నేను కూడా ఎక్కువ శాతం బీజేపీకి వ్యతిరేకంగానే పనిచేస్తాను. అవును. ఎందుకు అనంటే ఈ దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 11 సంవత్సరాలనే ఆయన ప్రధానమంత్రిగా పరిపాలన చేయబట్టి. సో ఆ క్రమంలో నరేంద్ర మోడీ గారు మన తెలంగాణకు పలుమార్లు వచ్చినప్పుడు నీళ్లు, నిధులు, నియామకాల పేరు మీద తెలంగాణ ప్రజలు తెలంగాణని కొట్లాడి సాధించుకున్నారు. అంటే తల్లిని చంపి పిల్లనిచ్చారు, పిల్లని చంపి తల్లినిచ్చారనే రకరకాల మాటలు మాట్లాడడమే కాకుండా ఏమన్నాడంటే కేసీఆర్ కు పరిపాలన చేత కావట్లే, మేము చేస్తామని చెప్పేసి కళ్ళబోల మాటలు చెప్పేసి వెళ్ళిపోతా ఉంటాడు. మరి నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేంద్రం నుంచి మనకు రావాల్సినటువంటి ఏవైతే ఉన్నాయో, కేంద్ర ప్రభుత్వం కొన్ని హామీలు ఇచ్చినప్పుడు ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు ఉంటాయి కదా మేడం, స్టేట్ కాకుండా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ప్రతి ఏమంటారు అకౌంట్ లో 15 లక్షల రూపాయలు వేస్తా అన్నాడు. ఈ దేశంలో పేదరికాన్ని లేకుండా చేస్తా అన్నాడు. తీవ్రవాదాన్ని అంతం చేస్తా అన్నాడు. లేకపోతే ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తా అన్నాడు. ఇటువంటి రకరకాల మన కాజిపేట కోచ్ ఫ్యాక్టరీ ఇస్తా అన్నాడు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ నాణ్యత ఉంటే కనుక డిపిఆర్ ఇవ్వండి, మేము వాస్తవం తెలుసుకొని అక్కడ మేము ప్రాజెక్ట్ శాంక్షన్ చేపిస్తామని అన్నాడు. మనకు అంటే నవోదయ పాఠశాలలు ఇస్తా అన్నాడు, గిరిజన యూనివర్సిటీ ఇస్తా అన్నాడు, మెడికల్ కాలేజీలు ఇస్తా అన్నాడు. ఇటువంటి హామీలను ఇచ్చి నువ్వు ఏమంటారు, నీకు పార్లమెంట్ లో ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు ఇటువంటి హామీలను ఇచ్చి ఎంపీలందరూ గెలిచిన తర్వాత అసలు పట్టించుకున్న పాపానికి పోదు. పాలిటిక్స్ చేస్తున్న వాళ్ళందరూ, పొలిటీషియన్స్ అందరూ కూడా ఎవరైతే హామీలు ఇస్తున్నారో వాళ్ళందరూ చేస్తున్నారు అన్ని. కరెక్ట్. అంటే అందరిలాగే నరేంద్ర మోడీ అనుకుందామా? నరేంద్ర మోడీ మంచి అంటే మీరు ఒక పర్సన్ ని మీరు వ్యతిరేకిస్తున్నప్పుడు వీళ్ళు కూడా చేయట్లేదు. లేదు మేడం, కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఏమైంది, ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మన డబల్ బెడ్రూమ్ ఇల్లు ఎటుపోయినాయి, దళిత ముఖ్యమంత్రి ఎటుపోయిండు, 3 ఎకరాల భూమి ఎటుపోయింది, మీరు ఇచ్చినటువంటి అంబేద్కర్ స్టాచ్యూ ఎటుపోయిందని ఆయన క్వశ్చన్ చేయడం వల్ల కొన్ని పనులు చేశాడు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి సంవత్సరం అయింది కదా మేడం. ఆయన నరేంద్ర మోడీ గారు లాగా రేవంత్ రెడ్డి గారు ఏమో 11 ఏళ్ళు అధికారంలో లేరు, 10 ఏళ్ళ లాగా కేసీఆర్ లాగా అధికారంలో లేరు కదా. సంవత్సరం అయింది, రైట్. సంవత్సరం అయినప్పటికీ కూడా మొన్న హెచ్సియు నిర్ణయం తీసుకొని హెచ్సియు సెంట్రల్ యూనివర్సిటీ భూములు అంతా అంటే దానికి వ్యతిరేకంగా కొట్లాడడం, లైచర్లలో రైతుల భూములు గుంజుకుంటే దానికి వ్యతిరేకంగా కొట్లాడడం, పేదవాళ్ళ మేడం హైడ్రా పేరుతో పేదవాళ్ళ గుడిసెలు కూల్చేస్తే దానికి వ్యతిరేకంగా కొట్లాడడం. మనం క్వశ్చన్ చేయాలి మేడం. మనందరం మీరైనా మేమైనా ఏం కోరుకుంటాం?
అంతిమంగా ప్రజలకు మంచి జరగాలి, పేద ప్రజలు బాగుండాలి, పాలకులు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని కోరుకుంటాం కదా. మేము కూడా అదే. మీరు ఎందుకనంటే ఈ రోజు నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు అన్ని ప్రజా వ్యతిరేక నిర్ణయాలు. అందుకే మీరు అన్నారు చూసారా, అందుకే బీజేపీని వ్యతిరేకిస్తా అంటారు. ఒక పార్లమెంట్ లో అమిత్ షా అన్నటువంటి హోంమంత్రి అంబేద్కర్ అవమానిస్తాడు. ఈ భారత రాజ్యాంగ నిర్మాత, ఈ దేశానికి రాజ్యాంగాన్ని రచించినటువంటి వ్యక్తిని పట్టుకొని అంబేద్కర్ 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 అవమానిస్తాడు. మీరు ఇప్పుడు అంటున్నారు అతను మంచి పనులు చేశారు, అంబేద్కర్ గారు చాలా రాసిన క్రమంలో ఆయన అన్ని ఎస్సీలకి ఎస్టీలకి చేస్తారు, మిగతా వాళ్ళకి జాబులు లేకుండా. ఈ రోజు ఏంటంటే చాలా మంది ఏంటంటే ఫేక్ సర్టిఫికెట్లు పెట్టేసుకున్నారు ఎస్టీ ఎస్సీ అని. మాకు ఫరక్ పడదు, గవర్నమెంట్ జాబ్ వస్తే చాలు, గవర్నమెంట్ జాబ్స్ వాళ్ళకి, అన్ని రైట్స్ వాళ్ళకి. ఎస్టీ ఎస్సీ కేసు పెడతారంటే ఎవరైనా అసలు వాళ్ళ జోలికి కూడా వెళ్ళరు. వీళ్ళు ఎస్సీలు వీళ్ళు ఎస్టీలు వీళ్ళు కేసు పెడితే అయిపోయాం రా బాబు అనుకోని. మరి ఇలా కూడా చేశారు కదండి అంబేద్కర్. ఒకటి మేడం, చట్టాన్ని లేదు అంటే తప్పండి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం అనేది ఎందుకు వచ్చిందని అంటే మేడం, ఒక దళితుడిని ఎస్సీని కానీ ఎస్టీని కానీ ఎవరినైనా సరే కులం పేరుతో అవమానించినా, కొట్టినా, తిట్టినా ఎస్సీ ఎస్టీ యాక్ట్ అనేది వర్తిస్తుంది, లీగల్ గా కేసు పెట్టొచ్చు. ఉత్తర చట్టాన్ని దుర్వినియోగం ఎవరు చేయరు. మీరు నన్ను ఇంత అద్భుతంగా ఇంటర్వ్యూ చేస్తున్నారు, మీరు ఏ కమ్యూనిటీ నాకు తెలియదు, ఊరికైనా మేము ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టేస్తామా? పెట్టేయం కదా. ఎందుకు? అక్కడ సిచ్యువేషన్ కులం పేరుతో జరిగినా, గుళ్ళోకి రానియకపోయినా, కులం పేరుతో తనని ఇబ్బందులకు గురి చేసిన ఆధారాలతో సహా వెళ్తేనే తన మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు చేస్తారు తప్ప ఊరికే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు చేయరు. మీరు అన్నట్టు అంబేద్కర్ గారు ఎస్సీలకే ఎస్టీలకే ఇచ్చి కులాల ప్రాతిపదికన రిజర్వేషన్స్ ఇచ్చి మనుషుల్ని విడదీశారని అంటారు. సరే, కులాల ప్రాతిపదికన అంబేద్కర్ గారు విడదీశారు కదా. ఈ దేశాన్ని వెళ్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి దగ్గర చాలా పెద్ద మంది మేధావులు ఉన్నారు కదా, రఘునందన్ గారు చెప్పినట్టు మేధావులు ఉన్నారు కదా. అంబేద్కర్ గారు విడదీయడానికి రాశారు కదా, మీరు కలపడానికి రాయండి. భారతీయులందరినీ కులాలకు మతాలకు అతీతంగా కలపడానికి రాయండి. ఒకే మతం ఉండాలంటావు, ఒకే భాష ఉండాలంటావు, ఒకే ప్రాంతం ఉండాలంటావు, ఒకే సాంప్రదాయం ఉండాలంటావు, అన్ని ఒకే ఉండాలంటున్నావు కదా నరేంద్ర మోడీ గారు. ఒకే కులాన్ని కూడా పెట్టమని చెప్తా ఉన్నాను నేను నరేంద్ర మోడీకి. నాకు రిజర్వేషన్స్ వద్దు, ఒకే కులాన్ని పెట్టమని చెప్పండి. ఎంత ఇబ్బంది పడుతున్నాం తెలుసా మీ కులం వల్ల. ఈ కులం వల్ల ఒక అమ్మాయిని ప్రేమిస్తే నువ్వు కింది కులం ఓడి పై కులం అమ్మాయిని ప్రేమిస్తావని పట్టపాటీలు నడి రోడ్డు మీద పెరమల్ల ప్రణయ్ ఒక దళితుని నరికి చంపారండి. నిన్నగాక మొన్న మాలబంటి అనే పిల్లగాన్ని సూర్యాపేటలో నరికి చంపారు గౌళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు. అంతకుముందు ఇబ్రహీంపట్నంలో ఒక యాదవుల కానిస్టేబుల్ అమ్మాయిని శ్రీకాంత్ అనే పిల్లగాడు ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు పట్టపటీలు నువ్వు ఎవరినైనా చేసుకోవచ్చు కానీ ఆ మాలోని చేసుకోవద్దని సొంత అక్కడే వాళ్ళ తమ్ముడు చంపేశాడు. దీని కారకులు ఎవరు? నేను ఏమంటున్నాను మేడం, ఎందుకు నరేంద్ర మోడీ గారు ఒక్కరు చెప్తేనే వస్తుంది క్యాస్ట్ ఫీలింగ్, అది నాకు అర్థం కావట్లేదు. మంచి చెప్తే ఎవరు తీసుకోరు, ఇప్పుడు క్యాస్ట్ ఒక్కటే తీసుకుంటున్నారు ఈ జనాలందరూ. సరే, ప్రతి దానికి బీజేపీ వాళ్ళు మేము దేశభక్తులం, ఈ దేశం మీద మాకు ప్రేమ ఉంది, ఆర్ఎస్ఎస్ బజరంగ్ దళ్ లేకపోతే సంఘ శక్తులు అని చెప్తా ఉంటాయి కదా. మేము ఏమంటున్నాం అంటే మీకు నిజంగా దేశం మీద ఇంత ప్రేమ ఉంటే కనుక ఈ దేశంలో భాగం కాదా దళితులు, ఈ దేశంలో భాగం కాదా గిరిజనులు, ఈ దేశంలో భాగం కాదా ఆదివాసులు, ఈ దేశంలో భాగం కాదా బీసీలు, ముద్రాజులు, గౌడ్లు, యాదవులు, లేకపోతే రకరకాల కులాలను ఈ దేశంలో కదా. కేవలం మీకు మార్వాడీలు, అదానీలు, అంబానీలు, గుజరాత్ వాళ్ళమైనా వాళ్ళ ప్రయోజనాల కోసమే మాట్లాడతారా? మీరు ఎందుకు రోడ్లు ఎక్కలే? 128 కుల దురహంకార హత్యలు జరిగాయి. ఒక్క దాని మీద కూడా ఎందుకు ఖండించాలి బీజేపీ? ఒక నాగరాజ్ అనే అబ్బాయి హత్య జరిగినప్పుడు మాత్రమే, అది కూడా ముస్లిం అమ్మాయిని ప్రేమించినందుకు వాళ్ళిద్దరి మధ్య ఏదో జరిగింది, చంపేశాడు. ఒక్క ముస్లిం కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తి దళిత అబ్బాయిని చంపాడు కాబట్టి అప్పుడు బీజేపీ వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి ఖండించారు. ఎందుకు? ఆయన ముస్లిము, ఈ అమ్మాయి హిందూ కాబట్టి దీన్ని హిందూ ముస్లిం పంచాయతీగా మార్చడం కోసం. మరి మిగతా 127 హత్యలు ఎందుకు ఖండించారు మీరు? అంటే నీ మతంలో కులం ఉన్నది, ఈ కుల ప్రస్తావన వచ్చినప్పుడు నీ మతం కూజాలు కదిలిపోతాయి. అందుకని చెప్పేసి మాట్లాడు నరేంద్ర మోడీ. ఇది సనాతనవాదం గొప్పదని చెప్తాడు. సనాతనవాదాన్ని సంస్కరించుకుంటే గొప్పది, సనాతనవాదాన్ని వర్ణ వ్యవస్థను సమర్థిస్తే గొప్పది కాదు. ఇంకోటి అండి, ఆయన పనితీరే నచ్చట్లేదా, జస్ట్ కుల మత భేదాలు చేస్తున్నాడు అని చెప్పేసి మీరు ఇంత వ్యతిరేకిస్తున్నారు? మేడం, ఇప్పుడు మనిషికి ఉద్యోగం కావాలి, తినడానికి తిండి కావాలి, వేసుకోవడానికి బట్ట కావాలి, ఉండడానికి నీడ కావాలి. నరేంద్ర మోడీకి అది కాదు. ఈయన హిందువా, ముస్లిమా, క్రిస్టియనా, దళితుడా, ఉన్నవాడా, లేనివాడా, తెల్లగుంటే ఒక రకంగా, నల్లగుంటే ఒక రకంగా, ఇది ఎక్కడి వివక్షత అని నాకు అర్థం కాదు. బీజేపీ వాళ్ళు మనం చూసాం, హిజాబ్ పేరుతోని కర్ణాటకలో బురకాలు వేసుకున్నారని ఇప్పుడు చాలా మంది అయ్యప్ప మాలలు వేసుకుని కూడా వెళ్తూ ఉంటారు మేడం. స్కూల్లోకి వెళ్తారు హనుమంతుడు మాలలు వేసుకుని. ఎవరు రిలీజన్ ని వాళ్ళు బిలీవ్ చేసుకోవచ్చు మేడం, తప్పలేదు. ముస్లిం వాళ్ళ మీద బురద వేయడం కోసం బజరంగ్ దళకు సంబంధించినటువంటి కార్యకర్తలు బురకాలు వేసుకొని ఎవరిపైన హిందువుల పైన దాడి చేసి, చూసారా ముస్లింలు మన పైన దాడి చేశారన్నారు. టోల్ గేట్ దగ్గర పట్టుకుంటే బురకాలు విప్పి చూస్తే వాళ్ళు బీజేపీ కార్యకర్తలు. ఏం చేయాలనుకుంటున్నారు వీళ్ళు? మీరు దేని మీద రాజకీయం చేయాలి? మీరు దేని మీద రాజకీయం చేయాలి? ప్రజా సంక్షేమమే రాజకీయం చేయాలి మీరు.
అంతేగాని మతం చుట్టూ ఎందుకు తిప్పుతాడు నరేంద్ర మోడీ గారు రాజకీయాలని? ఇవన్నీ అడగొద్దని ప్రజలు, నువ్వు ఇస్తానటువంటి ఉద్యోగాలు ఇవ్వలేదని, నువ్వు చేస్తానటువంటి పనులు చేయలేదని, ఇవన్నీ అడగొద్దని, 15 లక్షలు వేయలేదని, నల్లధనం పేరుతోని పేదవాళ్ళందరినీ రాత్రికి రాత్రి రోడ్ల మీద నిలబెట్టి 100 మంది చావులకు కారణమైనవని, ఇవన్నీ అడగకూడదు. ఏం కావాలి? ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం ఈరోజు గవర్నమెంట్ పరం చేస్తా ఉన్నాడు. ఒక హాస్పిటల్ ఉంటుందండి, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే నువ్వు వెళ్ళిపోవాలి. అదే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే మీకు ఎంత హక్కు ఉంటుంది, నాకు అంతే హక్కు ఉంటుంది మేడం. అది అందరి పబ్లిక్ ప్రాపర్టీ. కానీ నువ్వేం చేస్తున్నావు? పెట్టుబడిదారుల ప్రాపర్టీగా మారుస్తున్నావు. ఇవన్నీ క్వశ్చన్ చేయకూడదు. కాబట్టి అదిగో పాకిస్తాన్, ఇదిగో బంగ్లాదేశ్, ఇదిగో ముస్లిం, అదిగో క్రైస్తవుడు, ఇదా పంచాయతీ దేశంలో. సరే అండి, ఇప్పుడు పహల్గామ్ అటాక్ లో ఇప్పుడు మీరు అన్నారు హిందూ ముస్లింలది ఏం లేదు, అంతా ఇప్పుడు మోదీయే చేస్తున్నారని చెప్పేసి, మరి మోదీయే చెప్పారా వచ్చి మీరు హిందువులను చూసి మరి చూస్ చేసుకొని వాళ్ళని మతం ఏంటి కులం ఏంటి అని అడిగి మరి వాళ్ళని చేయమని సంపమని? తప్పు మేడం, హిందూ ముస్లిం పంచాయతీ లేదని నేను అనలేదు. ప్రతి మతంలో మీరు అన్న దాంట్లో అంటే ప్రజల నుంచి వస్తున్నటువంటి వాదనని మీరు చెప్పారు. హిందూ కరెక్ట్ మేడం, హిందువుల బట్టలు ఇప్పి మరి, ఒక మాటలో చెప్పాలంటే అండర్వేర్లు ఇప్పి మరి నువ్వు హిందువా లేకపోతే ముస్లింవా అని విప్పి మరి చంపారని బీజేపీ వాళ్ళు రకరకాల వేదికలలో మాట్లాడుతూ ఉన్నారు కదా. రైట్, అంత దుస్థితి ఎందుకు పట్టింది? 43 మంది జవాన్లని పుల్వామాలో చంపినప్పుడే మీరు ఆ బిఎస్ఎఫ్ అధికారులు చెప్పినప్పుడే మీరు సీరియస్ గా యాక్షన్ తీసుకుంటే ఈ దుస్థితి వచ్చేది కాదు కదా ఈ దేశానికి. ఇప్పుడు ఏమంటున్నారు దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పార్టీ, నరేంద్ర మోడీ గారు మీరు ఏ నిర్ణయాన్ని తీసుకోండి మీ వెనకాల మేము ఉంటాం అంటున్నాడు. నరేంద్ర మోడీ గారు ఏ నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు? దానికి సమాధానం చెప్పడు. దీన్ని రాజకీయంగా వాడుకోబోతా ఉన్నాడు నరేంద్ర మోడీ గారు. ఇప్పుడు సింధు నది ఆపేశారు, ఇంకా కొన్ని చేశారు కదా, ఇది అయిన తర్వాత పోయిన ప్రాంతాలు సరే మేడం రావు కదా. మరి ఈ నిర్లక్ష్యానికి కారకులు ఎవరు? ఇప్పుడు గవర్నమెంట్ అంటే 100% కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడేమో కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం, దేశంలో కాంగ్రెస్ పార్టీ తీవ్రవాదులకు సహకరిస్తుంది, వీళ్ళ నిర్లక్ష్యం వల్ల చొరబాటుదారులు భారతదేశంలో చొరబడుతున్నారు, అదిగో అక్కడ బాంబు వెళ్ళింది ఇక్కడ బాంబు వెళ్ళిందని వాళ్ళ మీద రకరకాల బురిదేసి అధికారంలోకి వచ్చావు. 12 ఏళ్లలో నువ్వు వ్యాపారించిన పైల్వాన్, షాతి, చౌకీదార్ ఎక్కడ పోయినావు? నువ్వు ఏం చేస్తున్నావు? దేశ ప్రజల్ని పక్క దేశం కూడా వచ్చి మన దేశంలో చంపుతుంటే ఎక్కడ పోయింది? భద్రతా లోపం కాదా? వాళ్ళ మాటలు ఎందుకు నువ్వు? బిఎస్ఎఫ్ సీనియర్ నాయకుల మాటలు ఎందుకు నువ్వు? పుల్వామాలో అంత దుర్మార్గమైన భారత జవాన్లని, ఏకంగా మన భారతీయులను చంపారు, జవాన్లను చంపారు, టూరిస్టులను చంపారు. మీరేం చేస్తా ఉన్నారు? నరేంద్ర మోడీ, అమిత్ షాకు మన పట్ల ప్రేమ లేదు. ఈ భారతదేశ ప్రజలను రక్షించాలనే ఇంకిత జ్ఞానం ఏం లేదు. అంబానీ ఆదాన్ని రక్షించాలి. నిజంగా చొరబాటుదారులు జొర్రారా అనుకున్నామండి, వాళ్ళు ఏ విధంగా జొర్రారని పక్కన ఎవరు దానికి బాధ్యత ఎవరు వహించాలి? ఇంత టెక్నాలజీ నువ్వు వాట్సాప్ లో నీ పర్సనల్ గా చాట్ చేసినా నీ డేటా తీయొచ్చు. అంత మన దేశ భద్రతకు సంబంధించినటువంటి విషయం కదా. కాశ్మీర్ ఎక్కడుంది? అక్కడ కాశ్మీర్ ప్రశాంతంగా ఉందని చెప్పేటువంటి నాయకులు ఇప్పుడు ఏంటి దుర్మార్గం? నిజంగా కాశ్మీరీ ముస్లింసే చేశారనుకో విచారణ చెయ్యి. ఈరోజు ఏం చెప్తా ఉంది పాకిస్తాన్? మాకేం సంబంధం లేదు, ఎవరు చేశారు మాకు, జైషే మొహమ్మద్ సంస్థ కూడా మాకు సంబంధం లేదని చెప్తారు. మరి ఎవరు చేశారు? తీవ్రవాదులు చేశారు అనుకో. అరే అక్కడ చనిపోయిన తర్వాత వాళ్ళ భార్య స్పష్టంగా వీడియోలో చెప్తుంది, ఇన్సిడెంట్ జరిగిన తర్వాత 1 గంటకు 2 గంటలకు స్పందించారంట. అంటే గుర్రాలను గాడిదలు వేసుకొని పోవాలి అక్కడికి, అదంతా లోయ, వెళ్ళడానికి రూట్ చక్కగా ఉండదు. నిజంగానే నీకు ఒక టూరిస్ట్ వెళ్ళడానికి లేకపోతే ఇది లేనప్పుడు నువ్వు అక్కడ పెట్టలేదు కదా పోలీసులు. ఇప్పుడు హైదరాబాద్ దగ్గర ట్యాంక్ బండ్ ఉంటుంది మేడం, అందాలను చూడడానికి పల్లెటూరు నుంచి చాలా మంది వస్తారు. అక్కడ మనం 2-3 పోలీసు వాళ్ళని చూస్తూ ఉంటాం. ఏదైనా అల్లరి జరుగుద్దేమో, లేకపోతే అసభ్యంగా లవర్స్ ఏమైనా చేసుకున్నారా బాబు, ఇది పద్ధతి కాదురా బాబు చెప్పడానికి కూడా పోలీసు ఉంటాడు. మరి ఈ దేశం కాశ్మీర్ అంటే ఈ దేశానికి ఒక అందమైనటువంటి సుందరమైనటువంటి నగరం, ఒక ప్రాంతం, ఒక మినీ స్విట్జర్లాండ్ కూడా అంట నేను ఎప్పుడు పోలేదు కానీ. మరి అలాంటప్పుడు అక్కడ నువ్వు ఎందుకు పెట్టవు? అది కాదు, మీ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వ్యక్తులు పెట్టుంటే ఈ దుస్థితి వచ్చేది కాదు కదా. ఇప్పుడు హిందువుల్ని చంపారనుకుందాం మేడం, ఎవరు దీనికి కారణం అంటున్నాను. కాపాడిందేమో ఆయన పేరు ఏం పేరు, హుసేన్ అనేటువంటి ఒక ముస్లిం, పాపం తన ప్రాణాలను కూడా కోల్పోయాడు కదా. దీన్ని ఎందుకు హిందూ ముస్లిం పంచాయతీగా చేస్తా ఉన్నారు? సరే చంపినోడు మత తీవ్రవాది, వాడు ఉగ్రవాది, హిందువులనే టార్గెట్ చేసి చంపారని అనుకుందాం. కాపాడినోడు కూడా ముస్లిమే కదా. ఒక మొత్తం పాకిస్తాన్లో మన హిందువులు లేరా? ఉన్నారు కదా. ఇప్పుడు వాళ్ళ దేశంలో తీవ్రవాదులు ఉన్నారు, మంచి వాళ్ళు కూడా ఉన్నారు కదా. మన హిందువులు మంచి వాళ్ళు అనుకుందాం. రాంగా నేను చెప్పేది, తీవ్రవాది అనేవాడు ఒక దేశం మీద పగబెట్టుకున్నప్పుడు నువ్వు హిందువా ముస్లిమా అని చూడ్డు, ఎవరినైనా చంపేస్తాడు. అందులో ఫారెన్ కు సంబంధించినటువంటి 2 క్రైస్తవులు కూడా ఉన్నారు. మీరు చూడండి, లిస్ట్ తీయండి. సో నేనేమంటున్నానంటే
దీన్ని పుల్వామాలో ఏ విధంగా వాడుకొని లేకపోతే రాముడి పేరు మీద రాజకీయం చేశారు అయిపోయింది, పుల్వామా పేరు మీద రాజకీయం చేశారు అయిపోయింది. ఇప్పుడు కాశ్మీర్ టూరిస్టుల పేరు మీద చనిపోయినటువంటి తీవ్రవాదుల పేరు మీద రాజకీయం చేయాలనుకుంటున్నారా మోడీ? అలా చేయాలనుకుంటే చెప్పండి, మీ మమ్మల్ని కూడా చంపి మా పేరు మీద కూడా రాజకీయం చేయండి. ఎవరు మరి మమ్మల్ని ఎవరు కాపాడాలి? ఈ దేశ ప్రధానమంత్రి కాపాడకపోతే నిన్నగాక మొన్న ఏం పేరు ఫోక్ సింగర్, బీహార్కు సంబంధించినటువంటి వ్యక్తి ఫోక్ సింగర్ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తా ఉంటే లక్నోలో తన పైన తీవ్రవాదం కేసు పెట్టించారు. ఈ దేశంలో నరేంద్ర మోడీ గారిని అడగకపోతే చనిపోయినటువంటి జిన్నాను చనిపోయిన నెహ్రూ గారిని అడుగుతామని అన్నది ఆమె. ఎవరిని అడుగుతారండి? తప్పేముందో మాట్లాడింది దాంట్లో. నరేంద్ర మోడీ పోయి పాకిస్తాన్లో బిర్యానీ తిని వస్తాడు, ఇయో అరబ్ కంట్రీస్ పోయి ఛాయ్ ఇరానీ ఛాయ్ తాగి వస్తాడు, అన్ని నచ్చుతాయి. పరమతాల మీద ద్వేషం నింపాలి. నేను అడుగుతున్నా, నరేంద్ర మోడీ గారిని అడుగుతున్నాను, నిజంగా నీకు హిందువుల మీద ప్రేమ ఉంది కదా? మా 80% హిందూ, 20% ముస్లింలతో 20% క్రైస్తవులతో నాకు సంబంధం లేదు మేడం, వాళ్ళు పక్కన పెడతాను. వాళ్ళ భాషలోనే నేను మాట్లాడుతున్నాను. మా 80% హిందువుల కోసం ఏం చేసావు చెప్పు నువ్వు? మా 80% హిందువుల పేదరికాన్ని నిర్మూలించావా? మా 80% మంది ప్రజలకు 15 లక్షలు వేసావా? మా 80% మంది అక్కల్లో చెల్లెళ్ళ మీద ఇంత అత్యాచారాలు జరుగుతుంటే నువ్వు ఏమన్నా కాపాడే ప్రయత్నం చేసావా? మా 80% మంది హిందువులకు నువ్వు ఇండ్లు కట్టించావా? మా 80% మంది ప్రజలు తిరుగుతున్నటువంటి రోడ్లు ఏమైనా చక్కగా వేయించావా? ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు ఏమైనా కట్టించావా? కొత్త ఫ్యాక్టరీలు ఏమైనా పెట్టించావా? ఏం చేసావు 80% మంది హిందువులకు 11 ఏళ్ళ అని అడుగుతాను నేను. ఏం చెయ్యవు నువ్వు. హిందూ ముస్లిం పంచాయతీ పెట్టాలి, దాని పేరు మీద రాజకీయం చేసి నువ్వు లబ్ధి పొందాలి. ఇది నీ రాజనీతి. మరి ఇక్కడున్న గవర్నమెంట్ గురించి ఏం చెప్తారు? ఆంధ్రాలో కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి, సీఎంల గురించి చెప్పాలంటే ఒకటి మేడం, ఆంధ్ర పాలిటిక్స్ అని అంటే ఇప్పుడు అక్కడ ఆంధ్రాలో నరేంద్ర మోడీ ప్రభుత్వమే ఉన్నది, కూటమి ప్రభుత్వం ఉన్నది కాబట్టి చంద్రబాబు నాయుడు అనుభవం 30 ఏళ్ళు 40 ఏళ్ళ సీనియారిటీ ఉన్న నాయకుడు, ఇంకొక ఆయన సనాతన ధర్మ రక్షకుడు, రోజుకో సిద్ధాంతం పూటకో సిద్ధాంతం మార్చేట ఆయన, లేకపోతే ఈ నరేంద్ర మోడీ చేతులు కలిపితే అధికారాన్ని చేజెక్కించుకొని వాళ్ళు అద్భుతంగా పాలన చేస్తూ ఉంటారు. చూసాం మనం ఆంధ్రాలో క్రైస్తవులకు హిందువులకు మధ్య పంచాయతీ. ప్రవీణ్ పగడాల నడి రోడ్డు మీద చంపేశారని ఒక వర్గం, మేము చంపలేదని ఇంకో వర్గం. ప్రాణాలు పోవడానికి కారణం ఏంటి? ఆయన తాగి చనిపోతే ఛాయ్ చనిపోయినట్టే రిపోర్ట్ బయట పెట్టు. ఇప్పుడు ఆయన నిజంగా తాగేటోడు అయితే ఆ ఒక్కరోజే తాగాడు కదా, రోజు తాగుతాడు కదా, ఏ రోజు చచ్చిపోయింది ఆ రోజు ఎందుకు చచ్చిపోతాడు? అంటే ఏమన్నారు ఇంతకీ మర్డర్ అంటున్నారా? నేను అంటలే మేడం, ప్రజల నుంచి. ఇప్పుడు మీ ఒపీనియన్ ఏంటి దీనిపై? ఇప్పుడు నా ఒపీనియన్ అయితే నేను మర్డర్ అని అనుమానం వ్యక్తం చేస్తా ఉన్నాను. నా అనుమానానికి సమాధానం ఎవరు చెప్పాలి? దర్యాప్తు సంస్థలు చెప్పాలి, గవర్నమెంట్ చెప్పాలి కదా. ఇప్పుడు నేను అనుమానిస్తాను మేడం, నీ మీద ఆరోపణ చేస్తాను, మీరు ఏం చేయాలి? ఆరోపణని మీరు ఇవ్వాలి, నాకు వివరణ ఇవ్వాలి. ప్రభుత్వం మీద ఆరోపణ వచ్చినప్పుడు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. ప్రవీణ్ పగడాల గారు నిజంగా తాగి చనిపోతే నేను స్టార్టింగ్ లో కూడా ఇదే చెప్పా, తాగి చనిపోయాడని రిపోర్ట్ బయట పెట్టండి, హత్య అయితే హత్యగానే బయట పెట్టండి. మీరు ఎందుకు ఒక మతం మీద ఎందుకు ద్వేషాన్ని నింపుతా ఉన్నారు? వాడు అంటాడు ఫాస్టర్స్ కదంట, ప్లాస్టర్స్ అంటాడు. ఎవడో వీళ్ళకి సంబంధించినటువంటి బ్యాచ్ అట్లా అనొచ్చా? పూజ మన అందరినీ గౌరవించాలి కదా. యేసు ప్రభు ఎవడికి పుట్టాడో తెలియదు అంటాడు రాధా మనోహర్ అనే ఒక సన్నాసి. తప్పు కదా అండి? ఒక రిలీజన్ దేవుణ్ణి ఇంకోటేమో మస్జిద్లను కూల్చేస్తా అంటాడు. ఇన్ని మతాల మధ్య పంచాయతీ ఏంటి? ఈ ప్రజా సమస్యల్ని పక్కదోవ పట్టియడానికి మీరు మొక్కోండి. మీరు హిందూ టెంపుల్స్కి వెళ్ళండి, చర్చికి వెళ్ళండి, మసీద్కి వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి, అది మీ పర్సనల్. దాన్ని రోడ్డు మీదకి తీసుకొచ్చి రాజకీయం చేస్తా అంటే ఖబర్దార్ అని చెప్తా ఉన్నాను. ఇంకోటి మత మార్పిడి కూడా జరుగుతుంది మధ్య మేడం. ఇప్పుడు మత మార్పిడి అనేది అదొక పెద్ద టాపిక్ మేడం. మత మార్పిడి ఎందుకు జరుగుద్ది? నువ్వు మనిషిగా గౌరవించకపోతే, నువ్వు గుళ్ళో రానియకపోతే, వాడు బల్లో రానియకపోతే, మనం చూసాం, మేమే కామారెడ్డి దగ్గర ఒక ఇన్సిడెంట్ ఫేస్ చేసాం. నువ్వు మాదిగోనివి మాలోనివి నువ్వు వచ్చి మా దగ్గర డప్పు కొడతావా అని మీకు పంపిస్తాను వీడియోస్, నువ్వు అక్కడ ఉండరు అంటాడు. అదేం సార్, దేవుడు అందరు సమానంగా చూస్తాడు కదా, దేవుడు అయితే నువ్వు రావద్దని అన్నాడు. వాడు ఏం చేస్తాడు? నువ్వేమో గుళ్ళెవరు రానియకపోతేవి, వాడు మతం మారుతున్నావు. మీలాంటి జర్నలిస్టులు మత మార్పిడి కదా అంటే అని ప్రజల నుంచి వస్తున్నారు, మేము అడిగారు మత మార్పిడి అంటున్నారు. మరి వాడు గుడికి పోవద్దా, మసీదుకి పోవద్దా? మరి వాడు ఏం చేయాలి? ఇదే మతంలో ఉండి ఇదే కులంలో ఉండి మీ కింద బానిసగా బతకాలా? నువ్వు గౌరవించు. మత మార్పిడి అంటే గరువు ఆపసి పోయిన వాళ్ళం కాదు. మీ అక్కలని మీ చెల్లెళ్ళని ఇచ్చి పెళ్లిళ్ళు చేయండి, మీ అక్కలని మీ చెల్లెల నుంచి పెళ్లిళ్ళు చేయండి. పోయిన క్రైస్తవులను హిందూ మతంలో తీసుకొస్తాం, అఖండ భారత్ చేస్తాం అంటున్నారు కదా, ఇల్లు చేయండి, సంతోషమే. పెరమల్ల ప్రణయ్కి ఏం తక్కువైంది? లేకపోతే నిన్నగాక మొన్న శ్రీకాంత్ అనే కుర్రాడు ఉన్నాడు, వాళ్ళ ఇంటికి పోయి నేను చూసా, కష్టపడి సంపాదించాడు, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం చేస్తాను, ధనవంతుడు. సరే, ఆర్థికంగా లేనందుకు ధనవంతులైనటువంటి అప్పర్ క్యాస్ట్ల పిల్లల్ని లవ్ చేస్తా అంటున్నాను. మరి ఈయన ధనవంతుడే, ఎందుకు చంపేశారు? నాగమణి అనే అమ్మాయి కంటే కూడా ధనవంతుడు ఈయన, బట్ ఈయన కులంలో తక్కువ పెద్ద. వీళ్ళు వాదిస్తారు కదా, ధనం ఉన్న అమ్మాయిల్ని
ఏమంటే ఫోకస్ చేసి మరి టార్గెట్ చేశారని. మరి ఈ అబ్బాయి చాలా ఆ అమ్మాయి కంటే ధనవంతుడు, కోటీశ్వరుడు, చూపిస్తానండి. మరి ఎందుకు చంపేశారు? కాబట్టి మీ దగ్గర తప్పులు పెట్టుకొని మతం మారుతున్నారు, కులం మారుతున్నారు, ఇంకోటి మారుతున్నారు అని ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేయడం మానేమని చెప్తా ఉన్నాను బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళని. మొత్తానికి గవర్నమెంట్ ఎలా పనిచేయాలి మీ దృష్టిలో? ఎలా గవర్నమెంట్ లాగా పనిచేస్తే బాగుంటుంది మేడం. కమిషన్ల కోసము, కాంట్రాక్టర్ల కమిషన్ల కోసము, లేకపోతే ప్రజల యొక్క మైండ్ సెట్ని డైవర్ట్ చేయడం కోసం మతం చుట్టో కులం చుట్టో ఆయన మీద బురదేయడం, ఈయన మీద బురదేయడం కాదు. ఆయన మంచోడు కాదనే కదా నిన్ను ఎక్కించింది. ఇప్పుడు కేసీఆర్ పరిపాలన కరెక్ట్ లేదని నిన్ను ఎక్కించాం. నువ్వు ఆయన మీద బురదేస్తా అంటే ఎట్లా? నువ్వు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏమైతున్నాయో, ఆ గ్యారంటీలు ఏమైతున్నాయో అవన్నీ నెరవేర్చు, మళ్ళీ ఇంకోసారి అధికారాన్ని చేజిక్కించుకో, తప్పేముంది. ప్రజల హృదయాలను గెలుచుకోవాలి నువ్వు. అంతేగాని నువ్వు నీ ఒంటెద్దు పోకడపోయి నీ ఇష్టమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటా అంటే ఎలా మేడం? కాదు కదా. నేనేమంటున్నా అంటే ప్రజలకు జవాబుదారీగా ప్రభుత్వాలు ఉండాలి. ఎస్, ప్రజల నుంచి ఏదన్నా డిమాండ్స్ వచ్చినప్పుడు అది నువ్వు చేయగలుగుతావా చేయలేవా. ఇప్పుడు మొన్న వరంగల్ సభ పెట్టారు కేసీఆర్ గారు, పెట్టి ఆపరేషన్ కగారు పేరుతో ఛత్తీస్గఢ్లో ఆదివాసులని బిడ్డల్ని మొత్తం చంపేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో చెప్పుకునే నక్సలేట్ అయినా సరే తన భావాన్ని చెప్పుకునే హక్కు ఉంటుంది. మనకు బలం ఉంది కదా అని చెప్పేసి బలహీనను చంపుతావా నరేంద్ర మోడీ గారు? ఇది కరెక్ట్ కాదు, వాళ్ళని కూడా కూర్చోబెట్టండి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్చించన్నాడు. అది కదా ప్రజాస్వామ్యం. మీరు నన్ను ఏదైనా క్వశ్చన్ చేయొచ్చు, తిట్టకుండా ఒక ప్రశ్నను అడగడంలో అర్థం ఉంటుంది మేడం. వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మరి తిట్టడం ఉంటుంది. తెలియకపోతే తెలుసుకుంటాం, తప్పే ఉంది. అందరికీ అన్ని తెలియాలని లేదు కదా. నాకు ఏదైనా తెలియకపోతే తెలుసుకుంటాం. మనందరం ఈ దేశం బాగుండాలని కోరుకోవాలి, ఈ రాష్ట్రం బాగుండాలని కోరుకోవాలి, ఈ ప్రజలు బాగుండాలని కోరుకోవాలి. అంతేగాని కొంతమంది దగ్గరనే సంపద పోగవుతుంది అని అంటే ఎలా ఊరుకుంటాం? ఈరోజు అంబానీ అదానీ దగ్గర ప్రపంచంలో ఎవరి దగ్గర లేనంత డబ్బు ఉన్నది. ఎవరు అంబానీ అదానీ? మన సంపదను దోచుకునేవాళ్ళు. 20 మంది దగ్గర దేశంలో 140 కోట్ల మంది జనాలు ఒక ఎత్తు అయితే ఇంతమంది దగ్గర ఉన్న డబ్బు కేవలం 20 మంది దగ్గరనే ఉన్నది. 20 మెంబర్స్ సంపద. ఎవరి కష్టం? ఎలా దోచుకుంటున్నారు ఈ రాజకీయ నాయకులు? బినామీలు వీళ్ళు. కాబట్టి నేనేమంటున్నానంటే ప్రజలకు జవాబుదారీగా ప్రభుత్వాలు ఉంటే బాగుంటున్నది నా ఆలోచన. ఇంకోటి అది రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నుంచి చాలా మార్పులు జరిగాయి కదా మన తెలంగాణ స్టేట్లో. అయితే దాంట్లో ముఖ్యంగా బాగా అందరు బాధపడ్డది ఏంటంటే తెలుగు తల్లి బొమ్మ చేంజ్ చేయడం. అవును మేడం. ఆ విషయం గురించి ఏమనుకుంటున్నారు? కరెక్టేనా? అంటే నెక్స్ట్ ఇప్పుడు ఏది చేంజ్ చేసినా కూడా యాక్సెప్ట్ చేసుకుంటూ పోతారా జనాలు? ఇప్పుడు ఒకటి మేడం, తెలుగు తల్లి మార్చిన, టీఎస్ బై టీజీ వచ్చిన, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అన్నా. నేనేమంటున్నా అంటే ఒక ప్రభుత్వాన్ని గతంలో ఏదో చేసింది కదా. టీఎస్ అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర సమితి అని అర్థం. ఎస్ ఉంది కాబట్టి రాష్ట్ర సమితి ఆయన పార్టీకి అనుకూలంగా పెట్టుకున్నాడు, మార్చేస్తాను టీజీ పెట్టాడు. సరే ఓకే మార్చామనుకో. ఇప్పుడు ఈమె తెలుగు తల్లి కవితలాగా ఉన్నది, షీరా జాకెట్ ఇట్లనే వేసుకుని బంగారం అంతా ఒళ్ళంతా నింపుకున్నది, ఏమో దొరసాని, ఈమె ఇట్లుండకూడదని చేతుల కంకి పెట్టి ఈమె అసలైనటువంటి తెలుగు తల్లి అన్నాడు. ఇప్పుడు ఆ తల్లి మీద కూడా ఆరోపణలు వచ్చినాయి. ఏమో రెడ్డోళ్ళ తల్లి, కులానికి దేవత ఉన్నట్టు ఈమె రెడ్డోళ్ళ తల్లి, రేవంత్ రెడ్డిల చుట్టం లాగా ఉన్నది ఈ తల్లి అని చెప్పేసి కూడా ప్రజలు చాలా రకాల విమర్శలు చేశారు. నేనేమంటున్నానంటే ఏ తల్లి ఉన్నా పర్వాలేదు, తల్లులతోని తండ్రులతో వచ్చిన నష్టం ఏం లేదు. మా అమ్మ నాకెంత గొప్పదో మీ అమ్మ మీకు అంతే గొప్పది, అంతే కదా మేడం. నేనేమంటున్నాను, ఆ మాటకు వస్తే అసలు తల్లి అనేటమే ఉండాలా ఉండొద్దా అనేది ఒక చర్చ వచ్చినప్పుడు ఉంటే ఉండని. ఒక తల్లి, ఈ తల్లి ఇలాగే ఉండాలంటే ఇప్పుడు నా తల్లి మా అమ్మకు పెట్టుకోవడానికి నెత్తికి నూనె ఉండదు, వేసుకోవడానికి కాళ్ళకు చెప్పులు ఉండవు, ఓకేనా. ఏదో బతుకు తెరువు కోసం కూలీనాలి, ఆ పొలం పని కోసం పోతాయి. మరి నా తల్లి ఆమె కదా, నా తెలంగాణ తల్లి ఆమె కదా, నా తల్లి మరి అలా ఉండాలని నేను కోరుకుంటా. ఇంకొక తల్లి ఇంకో పనికి పోతుంది అంటే ఒక్కొక్కరికి ఒక్కో తల్లి ఉండాలా? అలా కాదు కదా. ఎందుకు ఈ బొమ్మలు మార్చడం, పేర్లు మార్చడం, ఇదంతా కరెక్ట్ కాదు. నేను అనేది ఏంటంటే ప్రజలు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చండి. బొమ్మలు మార్చడం, పేర్లు మార్చడం, జర్నలిస్టుల పైన కేసులు పెట్టడం, ప్రశ్నించే వాళ్ళ మీద దాడులు చేయడం, ఇది కరెక్ట్ కాదని అంటా ఉన్నాం. ఇది ప్రజాస్వామ్య వాతావరణాన్ని అంటే నెలకొల్పే విధంగా ఉండదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.